సుబ్బు, జరిగింది తలుచుకుంటే బాధేస్తుంది, జరగాల్సింది తలుచుకుంటే భయమేస్తుంది. ఏం జరిగినా నిలబెడతాననుకుంటే ధైర్యం వస్తుంది. సపోర్ట్ ఇస్తున్నావా? ఫుల్ సపోర్ట్ సుబ్బు. నువ్వెవరో తెలియనప్పుడే నేను ఇష్టపడ్డాను. ఇప్పుడు నువ్వు నా మరదలు అని తెలుసుండి కూడా దగ్గర అవ్వలేకపోతున్నాను. దాన్నే ఇంగ్లీష్లో టార్గెట్, తెలుగులో గమ్యం అంటారు. చేరుకునే వరకు అది తప్ప ఎవరూ గుర్తురారు. నా కోసం 1 సంవత్సరం ఆగుతావా? 1 ఇయరే నీ టార్గెట్. నా టార్గెట్ ఎప్పుడు నువ్వే. వచ్చే వరకు ఇలాగే ఉంటాను. థ్యాంక్ యూ మహి. సుబ్బు, నువ్వేం చేయడానికైనా ముందంటూ ఎంతో కొంత అవసరం అవుతుంది కదా. ఇది మాది కాదు, నీది కాదు, మనది అనుకో. తీసుకో. ఏంటి మహాలక్ష్మి ఇవన్నీ? అవి తీసుకుని ఇంటికెళ్ళు. నిన్నుగా ఇష్టపడ్డా. నేనేం చేస్తానో ఎలా చేస్తానో తెలీదు. నీకోసం, మా నాన్న నమ్మకం బతకడం కోసం చేస్తా. ఏంట్రా మౌనం? మనం ఎలా ఎదగాలని ఆలోచించే ముందు ఎదిగిన వాళ్ళ గురించి తెలుసుకుందామనుకో, పని సులువు అవుతుంది కదా. పంతులు నీ బుర్ర సూపర్. ఎదవ సాంబ్రాన్ని పొగ వేయకు, ఊపిరాడక గ్యాస్ వెనక నుంచి తంతుంది. ఒరే సుబ్బు, నీ బుర్రకి పదును పెట్టరా. కానీ ఫోన్ బాగా వాడతాడు, సిస్టంలో చిన్న చిన్న ప్రాబ్లం చూస్తాడు. హైదరాబాద్ వెళ్ళి నేర్చుకుంటే మంచి ఆయుధం దొరకొచ్చామో. లక్కవరంలోనే ఏడలేకపోయాం. ఇలాంటి లక్కలో వరాలు లచ్చ కలిపితే భాగ్యనగరం. అక్కడేం ఎడుతావరా? నువ్వు ఏడుతా అనుకున్నాడు. ఎక్కడైతే అంటే సుబ్బు, హైదరాబాద్ వెళ్ళి మా అన్నయ్య బామ్మర్ది అక్కడ ఉన్నాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద జాబు. శ్రీకాకుళం సింహాద్రి అంటే పెద్ద పేరు. ఆగాడికి ఒకసారి ఫోన్ చేద్దాం. నాయుడు చెప్పావా? ఏటి విషయం? అయ్యో ఏమి లేదురా. ఏం లేదా? అయితే ఉంటా. అరే అలా కదరా, చిన్న జాబ్ కావాలరా. చిన్నదేం కర్మ, పెద్ద చేసేద్దాం. మా ఊర్లోనే 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అని కుర్రోడు ఒకడున్నాడు రా. ఆడికి నీ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఏమైనా ఇప్పిద్దామని చేసిండ్రా. ఏం పర్లేదు, మన చేతిలో కంపెనీ ఉంది, పంపించు. థ్యాంక్స్ రా బాబు. ఒకసారి మా సుబ్బుగాడితో మాట్లాడరా. హలో సుబ్బు, బాగా చెప్పాడు, ఫిక్స్ చేసుకో. ఈ రోజు బయలుదేరు, అమీర్పేటలో మైత్రివనం దగ్గర దిగో. ఇది లక్కవరం కాదు. సేఫ్ సైడ్ నెంబర్ అడ్రస్ పంపిస్తున్నా, సేవ్ చేసుకో. సరే అన్న. 9 మనకి టైం అయింది. అయితే వెళ్ళటానికి డబ్బులేదారా? మేము ఉన్నాం కదరా. ఏం సెంటున్నాడు? ఒరే సుబ్బు, ఇలారా. వెళ్లేదారి బాగోలేదని నడవడం మానకూడదు. అలాగే దారి బాగుంది కదా అని శ్మశానానికి వెళ్ళిపోకూడదు. ఇది ఉంచు. నువ్వు ఎదిగిన తర్వాత పక్కన 2 సున్నాలు పెట్టేవరా. ఇది నీ మీద నమ్మకం, నా పెట్టుబడి. ఎరా గంగాధరం, ఏమంటావు? అనడానికి ఏముంది? మేము పునాదిలే వేద్దాం అనుకున్నాం. ఏకంగా నువ్వు బిల్డింగ్ వేసే ధైర్యమే ఇచ్చావు. ఒరే సుబ్బు, నువ్వు సాధిస్తావరా. ఈ విషయం ఇంటికెళ్ళి చెప్పరా. అలాగే బాబాయ్.